టీఆర్ఎస్ కు మెజార్టీ ఎంపీలున్నా విభజన హామీలు సాధించలేకపోయిందన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. 16 మంది ఎంపీలతో చక్రం తిప్పేవారు ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో భూ కబ్జాదారులే ఎక్కువగా ఉన్నారని శ్రవణ్ ఆరోపించారు. ఉద్యమంలో లేనోళ్లకు టికెట్లిచ్చి ఉద్యమకారుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని పక్కన పెట్టారని విమర్శించారు. దొంగలకు సద్దులు మోసినట్టుగా ఇవాళ టీఆర్ఎస్ అధిష్టానం ఈ భూ కబ్జాదారులకు ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని వాళ్ళ ప్రజల మీద రుద్ది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భూ కబ్జా కోర్లకు అడ్డాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ సమాజం ఒక్కసారి లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసి మీరు ఓటేసే ముందు ఇటువంటి భూ కబ్జా కోర్లకు సరైనట్టుగా గుణపాఠం చెప్పాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళు రేపు పొద్దుగాల ప్రజాప్రతినిధులు అయినట్టయితే నిజంగా తెలంగాణ ప్రజలకు రక్షణ కలుగుతుందా? బంగారు తెలంగాణ ఏర్పడుతుందా? నిజంగా వీరు తెలంగాణ కోసం నిధుల కోసం పార్లమెంట్లో కొట్లాడతారా అని చెప్పని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రజలను లోతుగా ఆలోచించి ఈ యొక్క కబ్జా కోర్లకు 100 crore క్లబ్ పెట్టినారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. 100 కోట్ల క్లబ్. ఈ 100 కోట్ల క్లబ్లో ఉన్నటువంటి ఒక పార్లమెంటు సభ్యులకు సరి అయిన గుణపాఠం చెప్పాలా, వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తర్వాత పెద్దపల్లి వెంకట్ నిన్న మొన్నటి దాకా చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంట్లో బరిగీసినట్టు కొట్లాడినటువంటి ఒక వివేక్ను పక్కన పెట్టి టికెట్ ఇచ్చిండ్రు. సో వీళ్ళందరూ కూడా రేపు పొద్దుగాల పార్లమెంటుకు పోయినట్టయితే రానున్నటువంటి ఒక పార్లమెంటు పైరవీలకు అడ్డాగా మారుతుంది తప్ప ప్రజల యొక్క సేవ కోసం కానీ తెలంగాణ అభ్యున్నతి కోసం కానీ పాటు పడరు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ